నమస్కారం అండి. కుంభరాశి జాతకులారా, సావధానంగా వినండి. మీ జీవితంలో మీరు ఊహించని ఒక భయంకరమైన కుట్ర జరుగుతోంది. మీ వినాశనానికి ఎవరో రహస్యంగా కొబ్బరికాయ కొట్టారు. అవును, మీరు విన్నది అక్షరాలా నిజం. మీ ఎదుగుదల చూసి ఓర్వలేక, మీ మీద ఉన్న పగతో కళ్ళు మూసుకుపోయిన ఇద్దరు వ్యక్తులు, ఒక ఆడది మరియు ఒక మగవాడు కలిసి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని మట్టిలో కలపాలని చూస్తున్నారు. ఈరోజు రాత్రి 11:20 నుండి మీపై ఒక గండం పొంచి ఉంది. మీరు గనుక ఇప్పుడు అప్రమత్తంగా లేకపోతే మీ జీవితంలో ఊహించని అనర్థం జరిగిపోవచ్చు. అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? మీ వెంటే ఉంటూ మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్న ఆ నమ్మక ద్రోహులు ఎవరో ఈరోజు ఈ వీడియోలో పూర్తి వివరాలతో బట్టబయలు చేయబోతున్నాం. విషయంలోకి వెళ్లే ముందు కుంభరాశి వారు ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో బలాన్నిస్తుంది. అలాగే ఇలాంటి మరెన్నో భయంకరమైన నిజాలను నిర్భయంగా చెప్పే వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ఆప్షన్ ఎంచుకోండి. అలాగే కమెంట్ బాక్స్లో పూర్తి భక్తితో 3 సార్లు జై శనిదేవ్ అని రాయండి. ఆ స్వామి కృప ఉంటేనే మీరు ఇలాంటి ఆపదల నుండి బయటపడగలరు. కుంభరాశి వారు మీ జాతకాన్ని లోతుగా పరిశీలించినప్పుడు కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మీ శత్రువులు పాము కంటే ప్రమాదకరంగా మారారు. వీరు మీ వెనక ఉండి మిమ్మల్ని దెబ్బతీయడానికి తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు. మీ ఫోటోలు పట్టుకుని శ్మశానాల్లో పూజలు చేయించడం, మీ ఇంటి గుమ్మం దగ్గర క్షుద్ర పూజలు చేయడం వంటివి వీరు చేయిస్తున్నారు. కానీ విచిత్రం ఏంటంటే, వీరు బయటకు మాత్రం మీకంటే గొప్ప శ్రేయోభిలాషులు లేరన్నట్టు నటిస్తారు. నేను నీకు బాగా కావలసిన వాడిని, నీ క్షేమమే నా కోరిక అని తీయని మాటలు చెప్తారు. మీరు కూడా వారిని గుడ్డిగా నమ్మి ఏదైనా సమస్య వస్తే వారి దగ్గరకే సలహాల కోసం వెళుతుంటారు. కానీ అక్కడే మీరు పెద్ద పొరపాటు చేస్తున్నారు. వారు మీకు ఇచ్చే ప్రతి సలహా మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికే, మీ జీవితాన్ని నరకం చేయడానికే. వీరు రాహుకేతువుల కంటే భయంకరమైన శత్రువులని గుర్తుంచుకోండి. కానీ భయపడకండి. కుంభరాశి వారికి భగవంతుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. ఈరోజు ఈ వీడియో ద్వారా ఆ గద్దార్ల అసలు రంగు బయటపడుతుంది. మీరు వారితో బంధాన్ని తెంచుకుని నేను చెప్పబోయే ఈ మహా పరిహారం గనక చేస్తే ఆ శత్రువులకు మీ తల వెంట్రుక కూడా తాకే శక్తి ఉండదు. నిమ్మకాయలతో చిల్లర చేష్టలు చేస్తూ మీ అదృష్టాన్ని కట్టేస్తున్న ఆ శత్రువు ఎవరో ఇప్పుడు తెలుసుకోకపోతే అది మీరు చేసే అతిపెద్ద పొరపాటు అవుతుంది. దేవుడు మీకు చూపిస్తున్న ఈ దారిని వదులుకోకండి. కుంభరాశి జాతకులారా, మీరు గమనించారో లేదో, ఈ కొత్త ఏడాది 2026 ప్రారంభం నుండి మీ జీవితంలో అన్నీ ఒడిదుడుకులే కనిపిస్తున్నాయి. మీరు ఎంతో కష్టపడి మొదలుపెట్టిన పనులు కూడా మధ్యలోనే ఆగిపోతున్నాయి. దీనికి కారణం మీ అదృష్టం బాగులేకపోవడం కాదు, మీ చుట్టూ ఉన్న ఆ శత్రువులే. మీ పేదరికానికి, మీ వ్యాపార నష్టాలకు, మీ ఇంట్లో జరుగుతున్న గొడవలకు కారణం ఎవరో ఇప్పుడు జాతక చక్రం ద్వారా స్పష్టంగా తెలిసిపోయింది. మీరు ఎక్కడ ముందుకు వెళ్ళిపోతారో అని మీ ఎదుగుదల చూసి తట్టుకోలేక నిమ్మకాయల మీద ప్రయోగాలు చేసి మీ అదృష్టాన్ని కట్టేశారు. ఒకవేళ ఇవాళ మీరు ఆ శత్రువు ఎవరో తెలుసుకోలేకపోతే అది మీ జీవితంలో మీరు చేసే అతిపెద్ద పొరపాటు అవుతుంది. దేవుడు మీకు చూపిస్తున్న ఈ అవకాశాన్ని ఏమాత్రం వదులుకోకండి. మీరు ఎంతటి మంచితనం కలవారంటే, ఎవరైనా కష్టాల్లో ఉన్నారని చెబితే మీ దగ్గర లేకపోయినా అప్పు చేసి మరీ సాయం చేస్తారు. కానీ మీరు ఎవరికైతే వెన్నుదన్నుగా నిలిచారో వారే ఇప్పుడు మీకు వెన్నుపోటు పొడిచి ముఖం చాటేస్తున్నారు. మీ ఇంట్లో కూర్చుని మీ అన్నం తింటూనే మీ వినాశనాన్ని కోరుకునే ఆ నీచమైన వ్యక్తి ఎవరో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వ్యక్తి మీతో చాలా పెద్ద మోసానికి తరలేపాడు. బయటికి ఒకలా నటిస్తూ లోపల మరోలా ఉంటాడు. ఏనుగు దంతాలు చూపించడానికొకటి, తినడానికి ఒకటి అన్నట్టుగా ఈ మనిషి కూడా మీ ముందు ప్రాణమిచ్చేలా నటిస్తాడు. కానీ మీకు నిజంగా ఒక అవసరం వచ్చినప్పుడు, మీరు ఆపదలో ఉన్నప్పుడు మాత్రం తోక ముడిచి పారిపోతాడు. మీరు ఒంటరిగా కష్టపడుతుంటే చూసి లోలోపల ఆనందిస్తాడు. మీరు ఏదైనా కొత్త వస్తువు కొన్నా, మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నా, మీరందరూ కలిసి నవ్వుతూ ఉన్నా ఆ వ్యక్తికి రక్తం మరిగిపోతుంది. వీరికి ఇన్ని సుఖాలు ఎక్కడివి, ఇంత డబ్బు ఎక్కడి నుండి వస్తోంది అని అసూయతో రగిలిపోతుంటాడు. మీరు ఈ స్థాయికి రావడానికి ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నారో, ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపారో ఆ వ్యక్తి అస్సలు పట్టించుకోడు.
ఆ ఈర్ష్యతోనే మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేతబడులు చేయిస్తున్నాడు. మీ బుద్ధిని కట్టేసి మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా మాయ చేస్తున్నాడు. మీ కుటుంబ క్షేమం కోసం అయినా సరే ఇప్పుడు మీరు మేల్కోవాలి. ఈ విషయాలన్నీ మీకు అర్థమవుతున్నాయా? మీ జీవితంలో కూడా ఇలాగే ఎవరైనా నటిస్తున్నారా? అయితే వెంటనే కమెంట్ బాక్స్లో జై బజరంగబలి అని టైప్ చేయండి. ఆ హనుమంతుడి అండ మీకు ఉంటే ఏ శత్రువు కూడా మిమ్మల్ని ఏమీ చెయ్యలేడు. కుంభరాశి జాతకులారా, ఇప్పుడు మనం మీ జీవితంలోని అత్యంత చేదు నిజాల గురించి, ఆ రహస్య శత్రువుల గురించి మాట్లాడుకుందాం. మీ జాతకాన్ని లోతుగా పరిశీలిస్తే ఒక భయంకరమైన విషయం అర్థమవుతుంది. మీ చుట్టూ ఉన్న 100 మందిలో మీ అభ్యుదయాన్ని కోరుకునేవారు కేవలం 2 మాత్రమే ఉన్నారని మీకు తెలుసా? మిగిలిన వారంతా కేవలం అవసరం కోసం మీ పక్కన చేరినవారే. ఇదే అతిపెద్ద నిజం. మీరు ఎవరికైతే కష్టాల్లో ఉన్నప్పుడు వెన్నుదన్నుగా నిలిచారో, ఎవరి కోసమైతే మీ సొంత సుఖాలను త్యాగం చేశారో, వారే ఇప్పుడు మీకు వెన్నుపోటు పొడిచి ముఖం చాటేశారు. ఈ బాధ మిమ్మల్ని లోలోపలే కుంగదీస్తోంది. మీరు గమనించారో లేదో, మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు లేదా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా మీకు తోడుగా ఉండాల్సిన వారు మీ క్షేమం కంటే మీ దగ్గర ఉన్న సొమ్మును ఎలా లాక్కోవాలి అని చూశారు తప్ప మీ బాధను అర్థం చేసుకోలేదు. మీ చుట్టూ ఉన్న బంధుమిత్రులలో చాలామంది పైన పైన నటిస్తున్నవారే. జనం మీ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు. మీరు రూపాయి రూపాయి కూడబెట్టడానికి పడే తపన వాళ్ళకనవసరం. మీ కష్టార్జితాన్ని వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటున్నారు. మీరు అమాయకత్వంతో మళ్ళీ మళ్ళీ ఎవరో ఒకరిని నమ్మేస్తూనే ఉన్నారు. కానీ ఆ నమ్మకమే మిమ్మల్ని ఇన్ని కష్టాల్లోకి నెట్టింది. కుంభరాశి వారు ఒకటి గుర్తుంచుకోవాలి. మీ పతనాన్ని కోరుకునేవారు మీ వెనుక విషం చిమ్ముతున్నారు. మీ ఎదుగుదల చూసి ఓర్వలేక వారు కొన్ని కుతంత్రాలు పన్నుతున్నారు. ఇంత కష్టపడినా నా దగ్గర రూపాయి కూడా నిలబడడం లేదు అని మీరు బాధపడుతుంటారు కదా. దానికి కారణం కేవలం మీ గ్రహస్థితి మాత్రమే కాదు. మీ చుట్టూ ఉన్నవారి ఈ నెగటివ్ దృష్టి కూడా. మీరు ఎంత సంపాదిస్తున్నా అది ఏదో ఒక రూపంలో ఖర్చయిపోతోంది. మీ దగ్గర లాక్కున్నంతకాలం లాక్కుని తీరా మీకు ఒక ఆపద వచ్చినప్పుడు ముఖం చాటేస్తున్నారు. అప్పుడు మీరు ఒంటరిగా మిగిలిపోతున్నారు. అందుకే ఈ నెల నుండి ఒకటే నియమం పెట్టుకోండి. మీకోసం ఎవరు నిలబడతారో వాళ్ల కోసం మాత్రమే మీరు నిలబడండి. ఊరికే అందరికీ ఉచితంగా సేవలు చేయడం ఆపేయండి. ఆఖరికి అది మీ రక్త సంబంధికులైనా సరే మీ విలువను గుర్తించని చోట మీరు ఉండకూడదు. ఈ నెలలో సాక్షాత్తు ఆ న్యాయదేవుడైన శని భగవానుడే అలాంటి నమ్మక ద్రోహులకి బుద్ధి చెప్పబోతున్నాడు. మీ మనసు చాలా స్వచ్ఛమైనది కాబట్టే ఆ దేవుడు మీకు ఈ హెచ్చరికను పంపిస్తున్నాడు. ఇకపై ప్రతి ఇంట్లో మీ గురించే చర్చ జరుగుతుంది. ఎందుకంటే మీ విజయగాథ ఇప్పుడు మొదలు కాబోతోంది. ఆ రహస్య శత్రువుల ఆటలు ఇక సాగవు. కుంభరాశి జాతకులారా, ఇన్నాళ్లుగా మీ చుట్టూ ఉన్న చీకటిని చీల్చుకుంటూ ఒక అద్భుతమైన దైవశక్తి ఇప్పుడు మీ దరి చేరింది. మీరు ఒంటరిగా పడ్డ కష్టాలు, ఆకలితో గడిపిన రాత్రులు, అవమానంతో కుమిలిపోయిన క్షణాలు ఆ పరమేశ్వరుడికి తెలియనివి కావు. అందుకే ఈ మార్చి నెలలో అటు శనిదేవుడు ఇటు మహాదేవుడు ఏకకాలంలో మీపై కరుణ చూపాలని నిర్ణయించుకున్నారు. ఈ దివ్య శక్తుల అనుగ్రహం వల్ల మీ జీవితంలోకి ఒక అదృశ్య రక్షణ వలయం ప్రవేశించింది. దీనివల్ల కలిగే మొదటి మార్పు ఏంటో తెలుసా? మీలో అణిగిపోయిన ఆత్మవిశ్వాసం మళ్ళీ మేల్కొంటుంది. నిన్నటి వరకు భయంతో ఆందోళనతో ఉన్న మీరు ఇప్పుడు ఒక తెలియని ధైర్యంతో ముందడుగు వేస్తారు. ఆ దైవశక్తి మీ ఇంట్లోకి అడుగుపెట్టిన క్షణం నుండి మీ ఇంట్లోని ప్రతికూలత అంతా తొలగిపోవడం మొదలవుతుంది. ఇన్నాళ్ళు కారణం లేకుండా ఇంట్లో గొడవలు జరగడం, చిన్న విషయానికి మనస్పర్ధలు రావడం వంటివి మీరు గమనించి ఉంటారు. వాటన్నిటికీ కారణమైన ఆ నరదిష్టి, ఆ నెగిటివ్ ఎనర్జీ ఇప్పుడు పటాపంచలైపోతుంది. ఆ దేవత మీ చెంతకు చేరినప్పుడు మీ చుట్టూ ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఏర్పడుతుంది. దీనివల్ల మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. ఏ పనిని ఎలా పూర్తి చేయాలో, ఎవరిని నమ్మాలో, ఎవరికి దూరంగా ఉండాలో మీకు అర్థమయ్యేలా ఆ అదృశ్య శక్తి మీకు సంకేతాలను పంపిస్తుంది. మీరు గమనించారో లేదో, గత 2-3 రోజులుగా మీ మనసులో ఒక రకమైన ప్రశాంతత చోటు చేసుకుంది. గతంలో ఉన్న ఆందోళనలు ఇప్పుడు మిమ్మల్ని అంతగా వేధించడం లేదు. దీనికి కారణం ఆ అదృశ్య శక్తి మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగించడమే.
మీ శత్రువు పంపిన ఆ దుష్ట శక్తి ఇప్పుడు తిరిగి వారిపైకే వెళుతోంది. ఎవరైతే మీకు కీడు తలపెట్టారో వారు ఇప్పుడు తమ స్వంత సమస్యలతో సతమతమవుతున్నారు. మీకు హాని చేయాలనే ఆలోచన కూడా వారికి రానంతగా వారు చిక్కుల్లో పడతారు. అది ఆ దేవత మీకు అందిస్తున్న ఒక గొప్ప బహుమతి. ఒకవేళ మీ ఇంట్లో కూడా అకస్మాత్తుగా ప్రశాంతత మొదలైందని మీరు భావిస్తుంటే వెంటనే కమెంట్ బాక్స్లో హరహర మహాదేవ్ అని భక్తితో రాయండి. కుంభరాశి వారు ఒకటి గుర్తుంచుకోవాలి. ఆ దైవ కృప మీపై ఉన్నప్పుడు మీరు ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు. మీ శత్రువులు మీపై ఎన్ని తాంత్రిక ప్రయోగాలు చేసినా, ఎన్ని కుట్రలు పన్నినా ఆ దేవత రక్షణ కవచంలా నిలబడి వాటన్నిటినీ అడ్డుకుంటుంది. మీ జీవితంలోకి ఈ మార్పు రావడానికి కారణం మీ పూర్వీకుల పుణ్యఫలం మరియు మీరు ఇతరుల పట్ల చూపిన నిష్కల్మషమైన ప్రేమే. ఆ శక్తి మిమ్మల్ని ఆపద నుండి కాపాడడమే కాదు, మీ అదృష్టాన్ని మలుపు తిప్పేలా చేస్తుంది. మీ గతం చీకటిగా ఉండవచ్చు, కానీ మీ భవిష్యత్తు మాత్రం వెలుగులమయం కాబోతోంది. కుంభరాశి జాతకులారా, ఇప్పుడు మీ ఆర్థిక స్థితిగతుల్లో రాబోయే ఆ విప్లవాత్మక మార్పుల గురించి మాట్లాడుకుందాం. ఇన్నాళ్లుగా మీరు రూపాయి కోసం పడ్డ కష్టాలు, అప్పుల వాళ్ల ఒత్తిడితో గడిపిన నిద్రలేని రాత్రులు ఇక ముగిసిపోయినట్టే. ఈ మార్చి నెలలో అటు శనిదేవుడు, ఇటు కుబేరుడి ఆశీస్సులు ఏకకాలంలో మీపై కురవబోతున్నాయి. మీరు ఒకప్పుడు దేనికోసమైతే ఆరాటపడ్డారో, ఏ వస్తువు కొనలేక వెనకడుగు వేశారో, ఇప్పుడు అవన్నీ మీ పాదాల దగ్గరకు రాబోతున్నాయి. మీ జాతకంలో అఖండ ధనయోగం పట్టబోతోంది. అసలు ఆ ధనం ఎక్కడి నుండి వస్తుందో కూడా మీరు ఊహించలేరు. 1000 మార్గాల నుండి సంపద మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఇది ఒక స్వర్ణయుగం అని చెప్పాలి. గతంలో పెట్టిన పెట్టుబడులు, ఆగిపోయిన పాత బాకీలు అకస్మాత్తుగా వసూలవుతాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి ఇదే సరైన సమయం. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో లాభం ఖాయం. ఉద్యోగస్తుల విషయానికి వస్తే మీ కష్టాన్ని గుర్తించని పై అధికారులు ఇప్పుడు మీ పనితీరును చూసి ఆశ్చర్యపోతారు. మీకు రావాల్సిన ప్రమోషన్లు లేదా జీతం పెంపు వంటి శుభవార్తలు అతి త్వరలో మీ చెవిన పడతాయి. ఇన్నాళ్ళు మీ శ్రమను వేరొకరు దోచుకున్నారన్న బాధ మీకు ఉండి ఉండవచ్చు. కానీ ఇకపై మీ ప్రతిభకు తగిన గౌరవం, గుర్తింపు దక్కుతాయి. మీ జీవితంలో కూడా ఇలాంటి ఆర్థిక మార్పులు మొదలయ్యాయని మీరు గమనిస్తున్నారా? అయితే వెంటనే జై మహాలక్ష్మి అని కామెంట్ చేయండి. కుంభరాశి వారు ఒకటి గమనించాలి. మీకు అదృష్టం కలిసి వస్తుంది కదా అని పొరపాటున కూడా అహంకారం ప్రదర్శించకండి. చాలామందికి డబ్బు రాగానే ప్రవర్తన మారిపోతుంది. అలా గర్వపడితే లక్ష్మీదేవి, ఆ శనిదేవుడు ఆగ్రహిస్తారు. అప్పుడు మీ పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి సంపద పెరిగే కొద్దీ వినయాన్ని పెంచుకోండి. నిరుపేదలకు మీ శక్తి మేరకు సాయం చేయండి. మీ జేబులో ఆ 2 రహస్య వస్తువులు ఉన్నంతకాలం మీ ధనరాకకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అవి మీ పర్సులో ఉంటే డబ్బు ఖర్చవడం తగ్గి పొదుపు చేసే అవకాశం పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ లేదా షేర్ మార్కెట్ వంటి రంగాల్లో ఉన్నవారికి ఈ సమయం అత్యంత లాభదాయకంగా ఉంటుంది. మీరు ఎప్పుడో తక్కువ ధరకు కొన్న భూమి లేదా ఆస్తి ఇప్పుడు కోట్లు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అప్పుల బాధల నుండి విముక్తి పొంది ఒక గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి ఆ మహాశివుడు మీకు మార్గాన్ని సుగమం చేస్తున్నాడు. మీరు దేనికోసమైతే తపించారో అది సొంత ఇల్లు కావచ్చు, విలాసవంతమైన వాహనం కావచ్చు, వాటన్నిటినీ పొందే ఆర్థిక స్తోమత మీకు లభిస్తుంది. మీ గతం చీకటిగా ఉండవచ్చు, కానీ భవిష్యత్తు మాత్రం వెలుగులమయం కాబోతోంది. కుంభరాశి జాతకులారా, ఇన్నాళ్లుగా మీ ఎదుగుదలకు అడ్డుకట్ట వేయాలని చూసిన మీ శత్రువుల కుట్రలు ఇప్పుడు తుత్తునియలు కాబోతున్నాయి. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ఎంతగా అణచివేయాలని చూశారో, మీ పతనాన్ని చూసి ఎంతగా ఆనందించాలని తప్పించారో ఆ శనిదేవుడు గమనిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కాలం మారింది, గ్రహాల గతి మారింది. మీ శత్రువులు మీపై ప్రయోగించిన ప్రతికూల శక్తులు, ఆ తంత్ర మంత్రాలు లేదా ఆ భయంకరమైన నరదిష్టి ఇవన్నీ ఇప్పుడు తిప్పికొట్టబడతాయి. ఎవరైతే మీకు గొయ్యి తీశారో వారే అందులో పడే సమయం ఆసన్నమైంది. మీరు ఏమీ చేయక్కర్లేదు, కేవలం మౌనంగా ఉండి ఆ అద్భుతాన్ని గమనించండి. మీరు గమనించారో లేదో, గతంలో మీరు ఏదైనా ఒక మంచి పని మొదలు పెడితే ఎవరో ఒకరు వచ్చి అడ్డుపడడం లేదా అనవసరమైన విమర్శలు చేయడం జరిగేది. అది మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి వారు పన్నిన వ్యూహం. కానీ ఇప్పుడు ఆ శని భగవానుడే మీ రక్షణ కవచంలా నిలబడ్డాడు. మీ శత్రువులు మీకు కీడు చేయాలని వేసిన ప్లాన్లన్నీ రివర్స్ అయ్యి
వారిపైనే ప్రభావం చూపుతాయి. వారు మిమ్మల్ని అవమానించాలని చూసిన చోటే మీకు అఖండమైన గౌరవం లభిస్తుంది. మీ విజయమే వారికి అతిపెద్ద శిక్ష అవుతుంది. కుంభరాశి వారు సహజంగానే ఎవరికీ హాని తలపెట్టరు కాబట్టి ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. ముఖ్యంగా మీ వృత్తి లేదా వ్యాపార రంగంలో మీకు పోటీగా ఉంటూ మీ రహస్యాలను దొంగిలించి మిమ్మల్ని దెబ్బతీయాలని చూసిన వారి ఆటలు ఇక సాగవు. ఆ రహస్య వస్తువులు మీ జేబులో ఉన్నప్పుడు మీ చుట్టూ ఒక అదృశ్య శక్తి క్షేత్రం ఏర్పడుతుంది. ఇది మీ శత్రువుల దృష్టిని మళ్లిస్తుంది మరియు వారి కుతంత్రాలను మీ దరికి చేరనివ్వదు. జనం మీ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారని నేను ముందే చెప్పాను కదా. ఇప్పుడు ఆ ఆటలకు ముగింపు పలికే సమయం వచ్చింది. మీ మంచితనాన్ని బలహీనతగా భావించిన వారు ఇప్పుడు మీలోని అసలైన శక్తిని చూసి వణికిపోతారు. మీ జీవితంలో కూడా ఇటువంటి అనుభవాలు ఎదురవుతున్నాయా? అయితే వెంటనే కమెంట్ బాక్స్లో జై శనిదేవ్ అని మరోసారి భక్తితో రాయండి. ఆ స్వామి కృప మీకు రక్షణగా ఉంటుంది. మీరు బాధల్లో ఉన్నప్పుడు ఓదార్చాల్సింది పోయి మీ గాయాన్ని ఇంకా పెద్దది చేసిన ఆ నమ్మక ద్రోహులకి ఆ శనిదేవుడే బుద్ధి చెబుతాడు. మీ సొంత మనుషులు అని చెప్పుకునే కొందరు మీ జీవితాన్ని నరకం చేశారు కదా. వారందరికీ ఈ సమయంలో కాలం సమాధానం చెబుతుంది. మీరు చేయవలసిందల్లా ఒక్కటే, మీ లక్ష్యం మీద దృష్టి పెట్టండి. శత్రువుల గురించి ఆలోచించి మీ విలువైన సమయాన్ని వృధా చెయ్యకండి. ఎందుకంటే మీ శత్రువుల వినాశనం ప్రకృతి సిద్ధంగా జరగబోతోంది. మీరు సింహంలా గర్జిస్తూ ముందుకు సాగండి. మీ వెనుక ఆ మహాదేవుడి ఆశీస్సులున్నాయి. కుంభరాశి జాతకులారా, అదృష్టం మీ తలుపు తడుతున్న ఈ శుభ సమయంలో మీరు కొన్ని విషయాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఈ మార్చి నెల ఆఖరి రోజుల్లో మీరు ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని గ్రహగతులు సూచిస్తున్నాయి. మీరు వాహనం నడుపుతున్నప్పుడు లేదా బయట తిరుగుతున్నప్పుడు మీ దృష్టి కేవలం రహదారిపైనే ఉండాలి. అనవసరమైన తొందరపాటు, అతివేగం మీకు ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చు. భారీ వాహనాలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో వెళుతున్నప్పుడు ఆచితూచి అడుగు వేయండి. మీ జాతక చక్రం ప్రకారం అకస్మాత్తుగా చిన్నపాటి ప్రమాదాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించడం మీ ప్రాణాలకు రక్ష. ఈ విషయంలో మీకు భయం వేస్తోందా? అయితే రక్షణ కోసం వెంటనే ఓం నమఃశివాయ అని కమెంట్ చేయండి. ఇక రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, సాయంత్రం వేళల్లో ఒంటరిగా బయట తిరగకండి. సూర్యాస్తమయమైన తరువాత, అంటే చీకటి పడ్డాక అనవసరమైన పనుల కోసం బయటకు వెళ్ళడం లేదా నిర్మానుష్య ప్రాంతాల్లో ఎవరినైనా కలవడానికి వెళ్ళడం వల్ల మీరు ఊహించని చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ గ్రహస్థితి కొంచెం సున్నితంగా ఉంది కాబట్టి దుష్టశక్తుల ప్రభావం మీపై పడకుండా ఉండాలంటే సాయంత్రం వేళలు మీ ఇంట్లోనే గడపడం శ్రేయస్కరం. అలాగే ఎక్కడైనా గొడవలు లేదా వాదనలు జరుగుతుంటే ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్ళకండి. అక్కడ మీకు సంబంధం లేకపోయినా అనవసరంగా మిమ్మల్ని మధ్యలోకి లాగి ఇబ్బందులకు గురి చేసే ప్రమాదం ఉంది. మీ శత్రువులు సరిగ్గా ఇలాంటి సమయం కోసమే ఎదురు చూస్తున్నారు. కుంభరాశి వారు సహజంగానే అందరికీ సహాయం చేయాలనుకుంటారు. కానీ ఈ సమయంలో మౌనంగా ఉండడమే మీకు శ్రీరామ రక్ష. ఇక్కడ మీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే మూడో హెచ్చరిక ఒకటి ఉంది. అదే మీరు ఇతరులకు ఇచ్చే వస్తువుల గురించి. మన మంచితనం వల్ల అడిగిన వారందరికీ సహాయం చేస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు ఆ సహాయమే మన పాలిట శాపంగా మారుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఆ రెండు వస్తువులను మీ ప్రాణ స్నేహితులకైనా అత్యంత సన్నిహితులకైనా సరే ఈ వారం రోజుల్లో పొరపాటున కూడా పంచుకోకండి. మొదటిది మీ వ్యక్తిగత వాహనం. అది మీ బైక్ కావచ్చు లేదా కారు కావచ్చు. ఎవరైనా అత్యవసరం అని అడిగినా సరే ఈ సమయంలో వేరే వారికి ఇవ్వకండి. మీ జాతక చక్రం ప్రకారం మీ వాహనం ఇతరుల చేతిలో ఉన్నప్పుడు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. దీనివల్ల ఆ వాహనం దెబ్బతినడమే కాకుండా అనవసరమైన పోలీస్ కేసులు, కోర్టుల చుట్టూ తిరగడం వంటి చట్టపరమైన చిక్కులతో పాటు మీ జేబుకు భారీగా చిల్లు పడే అవకాశం ఉంది. మీరు చేసే చిన్న సహాయం మీ జీవితాన్ని చిందరవందర చేసే అవకాశం ఉంది. కాబట్టి మొహమాట పడకుండా నిరాకరించండి. మీ కష్టార్జితాన్ని కాపాడుకోవడమే ఇప్పుడు మీ మొదటి ప్రాధాన్యత కావాలి. కుంభరాశి జాతకులారా, వాహనాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సిన రెండో విషయం మీ ఆర్థిక రహస్యాలు మరియు మీ వ్యక్తిగత పత్రాలు. మీ దగ్గర ఎంత నగదుంది, బ్యాంకులో ఎంత నిల్వ ఉంది, లేదా మీరు కొత్తగా చేపట్టిన పెట్టుబడుల వివరాలు ఎవ్వరికీ చెప్పకండి. మనం సాధారణంగా ఏదైనా విజయం సాధించినప్పుడు
ఆ ఉత్సాహంలోనో లేదా మనల్ని తక్కువ చేసిన వారికి సమాధానం చెప్పాలన్న ఆరాటంలోనో ఈ విషయాలను బయట పెట్టేస్తుంటాం. కానీ గుర్తుంచుకోండి, అవే మాటలు ఇప్పుడు మీకు కొత్త శత్రువులను తయారు చేస్తాయి. మీ ఆర్థిక స్థితిని తెలుసుకున్న వారు మీపై అసూయ పెంచుకోవడమే కాకుండా మిమ్మల్ని ఎలా దెబ్బతీయాలా అని కుట్రలు పన్నే అవకాశం కూడా ఉంది. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ జీవితం సురక్షితంగా ఉంటుందని నేను ఘంటాపథంగా చెబుతాను. అలాగే ఈ సమయంలో ఎవ్వరికీ షూరిటీ సంతకాలు పెట్టకండి. ఎవరైనా నమ్మకస్తులే కదా అని మీ ఖాళీ చెక్కులు ఇవ్వడం కానీ, ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయడం కానీ అస్సలు చేయొద్దు. మీరు చేసే ఆ చిన్న పొరపాటు మీ ఆస్తులను వేరొకరి పరం చేసే ప్రమాదం ఉంది. కుంభరాశి వారు సహజంగానే అందరినీ నమ్మే గుణం కలవారు. కానీ ఈ మార్చి నెలాఖరి రోజుల్లో మాత్రం మీ సొంత నిర్ణయాలే మీకు శ్రీరామ రక్ష. మీ మనసులో ఎప్పుడూ ఒకటే ప్రశ్న మెదులుతూ ఉండవచ్చు. అసలు ఆ దేవత ఎవరు? ఆ శక్తికి మనతో స్నేహం ఎలా కుదిరింది? మన శత్రువుల వల్ల ఆ దేవత మనకు మిత్రుడిగా మారడమేంటి అని మీరు ఆశ్చర్యపోతున్నారు కదా. మీ జీవితంలో కూడా ఇలాంటి ఆర్థిక మోసాలు లేదా నమ్మక ద్రోహాలు ఎదురయ్యాయా? అయితే వెంటనే కమెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. నిజానికి ఆ దేవత కేవలం మీ ఇంటిని రక్షించడమే కాదు, గతంలో జరిగిన ఒక ప్రమాదం నుండి కూడా మీ ప్రాణాలను కాపాడింది. ఆ దైవ కృప వల్లే మీ శత్రువులకు ఇప్పుడు ప్రకృతి పరంగానే శిక్ష పడబోతోంది. ఆ శక్తి మీకు నేరుగా కంటికి కనిపించకపోవచ్చు, కానీ మీ చుట్టూ ఒక పాజిటివ్ వైబ్రేషన్లా ఎప్పుడూ ఉంటుంది. ఈ అదృశ్య శక్తి మీ జీవితంలోకి ప్రవేశించినప్పటి నుండి మీరే గమనించుంటారు, మీ పనులన్నీ ఒక పద్ధతి ప్రకారం సాగుతున్నాయి. గతంలో లాగా అడ్డంకులు రావడం లేదు, అంతా సానుకూలంగా మారుతోంది. మీలో ఆత్మవిశ్వాసం పెరిగింది, మీ ఆలోచనల్లో స్పష్టత వచ్చింది. కుంభరాశి వారు ఇక్కడ ఒక రహస్యాన్ని గమనించాలి. మీ శత్రువు మిమ్మల్ని సర్వనాశనం చేయాలని చూసిన ప్రతిసారి ఏదో ఒక రూపంలో మీకు సహాయం అందుతూనే ఉంది. అది దైవ సంకల్పం కాక మరేంటి? మీ శత్రువు చేసిన పనుల వల్లే ఆ దేవతకు మీపై కనికరం కలిగింది. ఒక రకంగా మీ శత్రువే ఆ దేవతను మీ వైపు మళ్ళేలా చేశాడు. మీ కష్టార్జితాన్ని వాళ్ల స్వార్థం కోసం వాడుకున్న వారే ఇప్పుడు మీ శక్తిని చూసి భయపడతారు. మీరు చేయాల్సిందల్లా ఆ 2 వస్తువులను రహస్యంగా మీ జేబులో ఉంచుకోవడమే. ఆ రహస్య వస్తువులు మీ దగ్గర ఉన్నంతకాలం ఏ దుష్ట శక్తి మిమ్మల్ని తాకలేదు. కుంభరాశి జాతకులారా, మనం ఇప్పుడు ఈ అద్భుత ఆధ్యాత్మిక ప్రయాణంలో చివరి ఘట్టానికి చేరుకున్నాం. ఈ మార్చి నెలాఖరి రోజుల్లో మీ జీవితంలో ఆవిష్కృతం కాబోయే ఈ మహా అద్భుతం కేవలం ఒక సంఘటన కాదు. ఇది మీ తలరాతను తిరగరాసే ఒక దైవ శాసనం. ఆ శనిదేవుడు మరియు మహాదేవుడి అనుగ్రహం మీ ఇంట్లోకి అడుగుపెట్టిన క్షణం నుండి మీ దారిద్ర్యం, మీ కష్టాలు, మీ కన్నీళ్లు అన్నీ శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోతాయి. ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసి చూసిన లోకం ఇప్పుడు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయేలా మీ ఎదుగుదల ఉంటుంది. మీ ఇరుగు పొరుగు వారు, మీ బంధుమిత్రులు అదృష్టమంటే కుంభరాశి వారిదే అని చెప్పుకునే రోజులు ఇక్కడి నుండే మొదలవుతాయి. మీ భాగ్య నక్షత్రం ఇప్పుడు ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా వెలుగుతోంది. అయితే ఈ అద్భుతమైన మార్పులను మీ జీవితంలోకి ఆహ్వానించే ముందు మీరొక ముఖ్యమైన పని చేయాలి. ఈ వీడియోను భక్తితో లైక్ చేయండి. అలాగే మీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలని, ఆ పరమశివుడి ఆశీస్సులు మీకు సంపూర్ణంగా అందాలని కమెంట్ బాక్స్లో హరహర మహాదేవ్ అని తప్పకుండా రాయండి. మీరు రాసే ఆ ప్రతి అక్షరం మీలోని భక్తిని, ఆ దైవం పట్ల మీకున్న నమ్మకాన్ని చాటి చెబుతుంది. ఇలాంటి మరెన్నో భయంకరమైన నిజాలను, భవిష్యత్తు పట్ల హెచ్చరికలను, రహస్య పరిహారాలను మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ని ఎంచుకోండి. మీ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. మరిన్ని నిజాలను నిర్భయంగా మీ ముందుకు తీసుకురావడానికి ప్రేరణనిస్తుంది. వ్యాపారస్తులు, ఉద్యోగులు, విద్యార్థులు లేదా గృహిణులు, మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఈ నెల ముగిసేలోపు మీరు ఒక భారీ విజయానికి సాక్షిగా నిలుస్తారు. మీ శత్రువుల కుట్రలు ఇప్పుడు వెన్నెల ముందు చీకటిలా కరిగిపోయాయి. వారు మీకు తవ్విన గోతిలో వారే పడే సమయం వచ్చింది. నేను చెప్పిన ఈ 2 రహస్య వస్తువులు, ఇనుపమేకు మరియు రాగి నాణం, జాగ్రత్తను మాత్రం మర్చిపోకండి. వాటిని రహస్యంగా మీ దగ్గరే ఉంచుకోండి. మీ ఆర్థిక రహస్యాలను బయట పెట్టకుండా ఉంటే మీ అదృష్టాన్ని ఎవరూ అడ్డుకోలేరు. రాబోయే 7 జన్మల వరకు గుర్తుండిపోయేలా మీ జీవితం ఇప్పుడు ఒక మహారాజులా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మీపై, మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని,
మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోను మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేసి వారిని కూడా అప్రమత్తం చేయండి. మీరు చేసే ఈ చిన్న సహాయం మరొకరి జీవితంలో వెలుగు నింపవచ్చు. మీ జీవితంలో జరగబోయే ఈ శుభ పరిణామాలను చూసి ఆనందించడానికి సిద్ధంగా ఉండండి. మీరు నమ్మిన దైవం మిమ్మల్ని ఎప్పుడూ చెయ్యి విడువదు. ధైర్యంగా ఉండండి. విజయ పథంలోకి దూసుకుపోండి. మీ భవిష్యత్తు బంగారం కాబోతోంది. సర్వే జనా సుఖినో భవంతు. సెలవు.